ఇంతియాజ్ గారు చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్లేస్మెంట్స్ అని ఎగబడుతూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ ప్లేస్మెంట్స్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? చాలామంది పేరెంట్స్ అడిగేది ప్లేస్మెంట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ప్లేస్మెంట్కి నేను ఐ కెన్ గ్యారంటీ యూ 95% స్టూడెంట్కి 100కి 90% ఐ విల్ గ్యారంటీ యూ. ఓకే, ప్లేస్మెంట్స్ పరంగా ఆ 5-10% ఎక్కడ పోతుందంటే డెఫినెట్లీ స్టూడెంట్కి ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో, ఓకే, కొంతమంది స్టూడెంట్స్ ఎంఎస్కి అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారో, ఓకే, సో వాళ్ళకు తీసేస్తే మ్యాక్సిమం అందరు ప్లేస్మెంట్ అవుతారు మేడం. అపార్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్కి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. వాడి కమ్యూనికేషన్ అనేది బెటర్ అవుతుంది, వాడి ఇంగ్లీష్ మాట్లాడే విధానం బెటర్ అవుతుంది. వాడికి డెహ్రాడూన్ లాంటి ఏరియా వెళ్ళడం వల్ల స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళకు ఫ్రెండ్స్ అవుతారు. సో ఆటోమేటిక్గా యువర్ స్కిల్ అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, ఓకే. సో ఈ బెనిఫిట్స్ అనేటివి స్టూడెంట్కి 100% ఉంటుంది. ఇది కాకుండా స్టూడెంట్కి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ హబ్ అని ఒకటి ఉంటుంది యూనివర్సిటీలో. ఓకే. సో ఏ స్టూడెంట్ అయితే ఐ మీన్ లైక్ జాబ్ కాకుండా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నాడు, రీసెర్చ్ పరంగా ఆలోచిస్తున్నాడు, ఒక ఓన్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాడు, ఓన్ స్టార్టప్ ప్లాన్ చేస్తున్నాడు, ఒక యాప్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాడు, వీటికి యూనివర్సిటీ వాళ్ళే ఫండింగ్ ఇస్తారు. ఆ ఫండింగ్తో తను డెవలప్ చేయొచ్చు అనమాట, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. సో ప్లేస్మెంట్ అనే కాకుండా స్టూడెంట్కి ఓవరాల్గా తన ఏమంటారు కనెక్టివిటీ బెటర్ అవుతుంది, తన స్కిల్ అనేది బెటర్ అవుతుంది, తనను బాగా బెటర్గా పర్ఫామ్ చేసుకోగలుగుతాడు, బెటర్గా ప్రజెంట్ చేసుకోగలుగుతాడు. సో ఈ ఆస్పెక్ట్స్లో స్టూడెంట్కి 100కి 200% ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది సపోర్ట్ ఇస్తుంది. అండ్ మీరు మీ స్టూడెంట్ని మన యూనివర్సిటీలో జాయిన్ అయిన ఒక 3 monthsలో 4 monthsలోనే మీరు డెవలప్మెంట్స్ అనేది అబ్జర్వ్ చేయగలుగుతారు. గ్రేట్ సార్. యా.